పేరండి? ఫిలిప్ అండి, అయినపర్తి ఫిలిప్ అండి. ఓకే. ఇప్పుడు ఏంటండి ఇక్కడ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి వచ్చారండి. ఏంటండి జనవాణి కార్యక్రమంకి వచ్చారు కదా, ఏంటండి మీ సమస్య ఏంటండి? చిన్నపాటి ఉద్యోగం కోసం అండి. అయితే నేను వికలాంగుండండి. ఇక్కడ నాకు 42 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు, ఒక భార్య ఉన్నారు. కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో నేను జగన్ గారి టైంలో ఒక ప్రైవేట్ కాలేజీ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అండి. ఆ కాలేజీ అడ్మిషన్ లేక కాలేజీ మూసేశారండి. అది జంగారెడ్డి నోవా కాలేజీలో. దానివల్ల మాకు 2 సంవత్సరాలు జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వట్లేదు. నేను ఒక సంవత్సరానికి మానేశానండి. ఇప్పుడు ప్రజెంట్ జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ ఉద్యోగం కోసం వెళ్తే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు బండి ఇచ్చారండి. ఆ బండి మీరు టీడీపీ అని మాకు ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం పోస్ట్ కూడా ఇవ్వడం మానేశారండి. దానికి అప్లై చేశాను కూడా, అప్లై చేసినా సరే వాళ్ళు ఎటువంటి కనికరం చూపించలేదండి. అది మా పవన్ కళ్యాణ్ గెలిచాక మంగళగిరిలో జనవాణి కార్యక్రమానికి వచ్చాను. ఏదో ఆశ చిన్నపాటి ఉద్యోగం పవన్ కళ్యాణ్ కల్పిస్తారని ఆశతో ఉన్నానండి. ఇప్పుడు గతంలో మీరు పని చేసుకున్న వాళ్ళు, కానీ మీరు టీడీపీకి సపోర్ట్ అప్పుడు వెళ్ళారని చెప్పి మీకు ఉద్యోగం రానికుండా చేశారండి వాలంటీర్కి అప్లై చేస్తే. 2014-19 వరకు టీడీపీనండి. ఆ టైంలో నాకు చంద్రబాబు నాయుడు బండి ఇచ్చారండి. బండి ఇచ్చారని వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ పోస్ట్ ఇవ్వనన్నారండి. డైరెక్ట్ గా ఆ ప్రెసిడెంట్ గారే చెప్పారండి. అయితే ఇప్పుడు నేను మాది పోలవరం నియోజకవర్గం అండి, కోయిలగూడ మండలం, రాజవరం పంచాయతీ, గంగవరం చిన్న గ్రామం అండి అది. ఇప్పుడు గత 2-3 ఏళ్ల నుంచి మీకు అయితే జీవనోపాధి అనేది లేదంటారా? లేదండి, గవర్నమెంట్ ఇచ్చే ఫంక్షనేనండి. అప్పుడు చంద్రబాబు గారు మాకు 3000 ఇచ్చారు. ఇప్పుడు మరలా ఈ కూటమి ప్రభుత్వం వారు మాకు 6000 ఫంక్షన్ చేశారండి. 2019 నుంచి 24 వరకు పెన్షన్ అందిందండి మీకు? అందిందా? ఎంత ఇచ్చారండి అప్పుడు 3000 అండి. జగన్ గారు ఏం పెంచలేదండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెంచారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ 6000 ఇస్తున్నారు మాకు. ప్రస్తుతానికి అయితే మీకు 6000 రూపాయల పెన్షన్ మాత్రం అందుతుందండి. అవునండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీకు ఎటువంటి న్యాయం ఏం జరగలేదు? ఎటువంటి న్యాయం జరగలేదండి. ఇప్పుడు మరి కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చారు సార్ దగ్గర, మీకు ఏమైనా అవకాశం దొరికిందా జనవాణి కార్యక్రమంలో? అది ఆస్తి వచ్చానండి. నేను పోలవరం నియోజకవర్గం నుంచి వచ్చానండి. చిన్నపాటి గవర్నమెంట్ జాబ్, ఏదన్నా కంప్యూటర్ కోర్సు జాబ్ కల్పిస్తారని, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం కల్పిస్తారని ఆస్తి వచ్చానండి. పవన్ కళ్యాణ్ కలిద్దామని వచ్చాను. ఈ రోజు ఎంతమంది అండి మీ కుటుంబ సభ్యులు? నాకు నలుగురు మొత్తం, 2 పిల్లలు, ఒక భార్య అండి. ఇవిడండి. సరే, ఆ డాక్యుమెంటేషన్ చూపించండి. మీ క్వాలిఫికేషన్ అండి? నాది డిగ్రీ అండి. దాంతోపాటు కంప్యూటర్ కోర్స్ కూడా చేశాను, పీజీడీసీ అండి. మీకైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, డిగ్రీ చేశారు. 15 ప్రభుత్వ ఉద్యోగం 15 సంవత్సరాలు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందండి. ఆ సర్టిఫికేట్ కూడా పెట్టాను దీంట్లో. ఇది వికలాంగ సర్టిఫికేట్ అండి. 90% ఉందండి. 90% ఉందండి. ఒకసారి డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదండి? ఒకసారి చూపించండి. సర్టిఫికేట్ అయ్యండి. మార్క్స్ మెమోస్ అండి ఇవన్నీ. ఒకసారి చూపించండి. మార్క్స్ మెమోస్, టీసీ అండి. ఇప్పుడు మీరైతే ఒక చిన్నపాటి ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ చూస్తున్నారు? చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తారని ఆశతో వచ్చానండి. కంప్యూటర్ మీద ఎన్నాళ్ళంటే ఎక్స్పీరియన్స్ మీకు ఆపరేటర్ కింద? 15 సంవత్సరాలు ఉందండి. 15 సంవత్సరాలు ఉందండి. ఖచ్చితంగా మరి ఈ సమస్య అనేది మీరు జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు, మరి ఇక్కడ ఎలా స్పందిస్తున్నారండి? ఎలా ఉంది? నేను ఆల్రెడీ ప్రజెంట్ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నానండి. అది నాయకత్వం లక్షణాలు బాగున్నాయి అని ఈ కూటమిలో కూడా మన పార్టీ తరఫున నాయకుల తరఫున తిరిగామండి. చిన్నపాటి ఉద్యోగం కల్పించిన ఆశతో పోలవరం నుంచి ఇక్కడ వచ్చాం సార్. మీరైతే ఏదైనా ఒక ఉపాధి కల్పించమని అడుగుతున్నారండి? అవునండి, చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్.